సరే ఆయన ఎన్ని సభలు పెట్టుకోవడం ఆయన ఇంట్రెస్ట్, కానీ ముందు ఆయన తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇరిగేషన్ గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసింది కేసీఆర్. దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. నేను మీరు ఎంతమందితో ఎవరితో చర్చించమని చర్చిస్తా. కృష్ణా రివర్ వాటర్స్ తెలంగాణ రైట్ ప్రొటెక్ట్ చేయడానికి, గోదావరి నదిపై తెలంగాణ వాటర్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి మేము గతంలో వాళ్ళు 10 ఏళ్ళు చేసిన దానికంటే ఈ 2 నెలలు ఎక్కువ చేసినాం. సరే, మరి మేము ప్రతిపక్షం కాబట్టి బురద చల్లడమేమో అలవాటు, ఏదో మరి పవర్ లేకుంటే మేము అసూయతో చచ్చిపోతున్నాం అంటే మేము దానికి అనలేము. ఓకే, తాత్సారం చేసింది మేమా ఆయన బ్రదర్? నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎట్లా అసలు పాలమూరు రంగారెడ్డి కింద 12.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వాలి. ఆయన ఒక్క ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వకుండా ఆయన నేను 90% పనులు పూర్తి చేస్తుంటే ఏమన్నట్టు. అదేవిధంగా అసలు ఒక్క డిస్ట్రిబ్యూటరీ కాలం కూడా అవ్వలే, తట్టడి మత్తెట్టలే. నేను చెప్తున్నా, నార్లాపూర్ ఏదుల లింక్ కెనాల్ పూర్తిగా అంది, అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో నీళ్లు పోవు. అక్కడ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2-3 ఏళ్ళు పని జరగలే. నువ్వు గొప్పగా నేను 145 మెగావాట్ పంపు పెట్టుకున్నా అంటే నువ్వు 145 మెగావాట్ పంపు పెట్టుకో, నువ్వు 1000 మెగావాట్ పంపు పెట్టుకో. అసలు డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వలేదు, ఈ నార్లాపూర్ ఏదుల కాలువ తవ్వలేదు. మీరే అన్ని పనులు వదిలిపెట్టిపోయి మేము అది పూర్తి చేసే ప్రయత్నం చేస్తే ఏదో బదనాం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. చూడండి బ్రదర్, తెలంగాణ ప్రజలు గమనించాలి, ఇది ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు అంటున్న మాటలు కాదు. జ్యుడిషియల్ కమిషన్ అందులో అవినీతి జరిగింది అంటున్నది, విజిలెన్స్ కమిషన్ దాంట్లో అవినీతి జరిగింది అంటుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇదేదో అంత వంకర టింకర్ అయింది, ఇది పన్ను సరిగ్గా జరగలేదు అంటున్నారు. క్యాగ్ రిపోర్ట్, కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అది మేమైతే ప్రభావితం చేయలేం కదా, ఆ రిపోర్ట్ వాళ్ళ హయాంలోనే వచ్చింది కదా. అసలు ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే కుంభకోణం అవినీతి అని చెప్పి క్యాగ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. సరే, ఇప్పుడు మేమైతే పూర్తిగా అన్ని విషయాల్లో చట్టపరమైన చర్యలు చట్టం ప్రకారం ముందు పోతున్నాము. మేము ఆ రోజు చెప్పిన మాటకి ఈరోజు కట్టుబడి ఉన్నాము. నీకు కావాలంటే మొత్తం లెక్కలు తీస్తా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేసిండ్రు, ఆ తర్వాత మళ్ళీ ఎన్ని నీళ్ళు సముద్రంలోకి వదిలిండ్రు. 5 ఏళ్ల పాటు వాళ్ళు మొత్తం లిఫ్ట్ చేసిన నీళ్లు 165 టీఎంసీ, దాంట్లో 65 టీఎంసీలు మళ్ళీ వాళ్ళే సముద్రంలో వదిలేసిండ్రు. అంటే మళ్ళీ ఎవాపరేషన్ అవన్నీ తీసుకుంటే 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళు మొత్తం 80-90 టీఎంసీలు ఉపయోగించారు. మరి ఒక టీఎంసీకి ఎన్ని నీళ్ళు వస్తాయో మీకు తెలుసు. మరి ఏ విధంగా వాళ్ళు ఒక అబద్ధాల ప్రపంచం, ఒక మాయ ప్రపంచం తయారు చేయడంలో వాళ్ళే స్టార్ట్ అని చెప్పి మనం చేస్తున్నాం. నేను మీకు మాటిస్తున్నా, ఆ 3 బ్యారేజెస్లు భారతదేశంలో అంతర్జాతీయంగా బెస్ట్ పాసిబుల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఈ ఏజెన్సీస్తోనే పని చేయిస్తాము. ఓకే, మరి మీరు వాళ్ళ అబద్ధాలు మాట్లాడి మేము నిజం మాట్లాడినాం, దీనికి ఎక్కువ ప్రియారిటీ ఉంటే చూడని చెప్పి రిక్వెస్ట్. దాని విషయం వద్దు, ఆ విషయం వద్దు, ఓన్లీ ఇరిగేషన్. నేను ఇరిగేషన్ మినిస్టర్. ఓకే, చెప్పండి ఏమన్నాడు. సరే, ఆయన పెద్దరికం కాపాడుకోవాలి. ఆయన నోరు జారితే మేము అంతకన్నా ఎక్కువ నోరు జారగలుగుతాం. ఓకే, అంతకంటే ఏది
పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు. సీలు ఒకటి బ్రదర్, మీకు అర్థం చేసుకోవాలి. ఒక నిమిషం, అంటే మీ అందరికీ ఏం అనుమానం లేకుండా ఆగస్టు 18 ఆగస్ట్ 2022లో వాళ్ళు ఏదైతే జియో విడుదల చేసిండ్రో, ఏది కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్గా, చీఫ్ మినిస్టర్గా, దానికి అనుగుణంగానే నా లెటర్లు ఉన్నాయి. ఇప్పుడు మరి ఆయన ఎవరు బ్రీఫింగ్ చేసిండ్రో మరి ఆయన మరి ఇక నేను ఇంకా ఎక్కువ అనదలుచుకోలేదు, కానీ అది పచ్చి అబద్ధము. ఓకే, ఇక మీరు ఇది మంచి కవర్ చేయండి. ఓకే, ఏ విషయంలో? ఆ 170 టీఎంసీ ఆయన చెప్తున్న లెక్కలు, వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఇచ్చిన జియో 90 టీఎంసీ. ఓకే, అదేదో నేను చిన్నప్పుడు ఇట్లా అదంటే అవన్నీ ఆయన ఎంపీ ఏం చేసిండండి? నేను అప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండి ఏం చేయకపోయేది, అసలు రాను కూడా రాకపోయేది ఆయన. సరే, ఇప్పుడు ఇక మరి మనం నేను సబ్జెక్ట్కే పరిమితం కావాల్చుకున్నా. వీఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ ఆల్ ప్రాజెక్ట్స్ ఉమ్మడి మహబూబ్నగర్లో, ఉమ్మడి నల్గొండ జిల్లా అని చెప్పి మరి ఆ జిల్లా ప్రజలకి, రైతులకి మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. కాదు, మా 2 ఏళ్లలో మాత్రం బ్రదర్, మా 2 ఏళ్లలో మాత్రం నిర్లక్ష్యం జరగలే. వాళ్ళ 10 ఏళ్లలో నిర్లక్ష్యం జరిగింది. ఫసీద్దీన్ సాబ్, ఎస్ఎల్బిసి ఎవరి వల్ల ఆగిందండి? డిండి ఎవరి వల్ల ఆగిందండి? పాలమూరు రంగారెడ్డి ఎవరి వల్ల ఆగిందండి? కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఎవరి వల్ల ఆగిందండి? కేసీఆర్ వల్లనే. ఆయన పోయి ఉద్యమిస్తా బహిరంగ సభ పెడతా అంటే మరి జనం చీకొడతారని చెప్పి మనం చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారంటే, ఏదో బచావ్ ట్రిబ్యునల్ అంటే ఎవరికి తెలియని విషయాలు తనకి తెలియటట్ల విధంగా మాట్లాడతాడు. అవి నోట్ కర్లా ఆయన ఏమంటాడు, బచావ్ ట్రిబ్యునల్ ఏదో 174 టీఎంసీ ఇస్తుందని. నేనైతే అన్ని ట్రిబ్యునల్ జడ్జిమెంట్ చదువుకున్నా. అట్లా అంటే ఆయన ఎందుకు మాట్లాడుతారో అట్లా అర్థం కాదు. అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి మేము కమిటెడ్ పాలమూరు రంగారెడ్డి ద్వారా 12.5 లాక్ ఎకర్స్ ఇవ్వడానికి. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్, నారాయణపేట్ ఈ స్కీమ్స్, ఈ పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము కమిటెడ్. అంతవరకు నేను చెప్పాలి సార్. అది ఏదో నేను బసవతి దగ్గర పోయి మాట్లాడినా, నేను బ్రిజేష్ కుమార్ దగ్గర పోయి మాట్లాడినా, మరి ఉట్టిగానే ఏదో గాలి మాటలు మాట్లాడితే దానికి ఏమని చెప్పాలి మేము. ఓకే, థ్యాంక్ యూ. మాజీ